నిన్న చూస్తే చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఇవ్వలేరు. ఒక నెలకి ఈళ్ళకి సరిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు. అలానే మరి 2 నెలలు వాళ్ళు కలిసి ఇచ్చారు గదా! ఈ ప్రభుత్వం. మరి ఎలా అనుకుంటున్నారు? ఎలా అనుకునేది ఏముందండి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాలంటీర్లు అని చెప్పేసి 5,000 జీతం ఇస్తున్నాను అంటే ఉద్ధరిచ్చేస్తున్నాను, ఉద్యోగాలు ఇచ్చానని ఫీల్ అయ్యాళ్లే. వాళ్ళని పెట్టేసేసి పెన్షన్లు ఇప్పిద్దాము, నేను ఇంత కష్టపడిపోతున్నాను. అసలు ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఇప్పుడు వాలంటీర్కి వచ్చేసి 50 ఏళ్ళు, 50 ఏళ్ళకి ఒక రోజులో ఇచ్చేయచ్చు అనుకుంటా పెన్షన్. మరి వాళ్ళకి ఎందుకు 3 రోజులు 4 రోజులు పట్టింది అంతకుముందు? మరి ఈ ప్రభుత్వం వచ్చింది 2 నెలలు అయింది. ఫస్ట్ మంత్ లో ఎలా ఇస్తాడు? 7,000. అసలు 7,000 ఇస్తారా ఇవ్వరా అన్నారు. 7,000 ఒక్క రోజులో ఇచ్చి చూపించాము, అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఇస్తారా ఇవ్వరా అన్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాం. నీకు జీతాలు ఇచ్చుకొని వాలంటీర్లు పెట్టి నువ్వు పని చేయించుకోలేమో 4 రోజులు 5 రోజులకి. అంటే జీతం ఇచ్చేవాడు, డబ్బు ఇచ్చేవాడు డబ్బుతోనే పని చేస్తాడు. అభిమానంతో నాయకుడు మాట మీద గౌరవం కలిగిన వాడైతే ప్రతి నెల జీతం లేకపోయినా సరే ఒక రోజులోనే పని పూర్తి చేస్తాడనేది టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. 2వ నెల కూడా పెన్షన్ సక్సెస్ఫుల్ గా 1 డే లోనే ఇచ్చేసారు అనమాట. దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే. జగన్మోహన్ రెడ్డి లాంటి అయితే ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటే, టీవీలు పగలగొట్టుకుంటే ఏడుస్తూ ఉంటాడు అంతే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవినీతి చేశారు అధికారంలో ఉన్నప్పుడు. తన సొంత ఫోటోలకి చాలా ఖర్చు పెట్టారని చెప్పేసి అంటున్నారు కదా, అది నిజమంటారా మరి? కనిపిస్తుందిగా, అవినీతి చేశారంట కదా అనేది ఉంది. ఆడు ఎంత దోచుకున్నాడు జనాల దగ్గర నుంచి ప్రతిదీ క్లియర్ కట్ గా జనాలకు తెలిసిపోయింది. అందుకే 11 సీట్లు ఇచ్చారు. ఎవరన్నా కూడా బతికుండంగా రాళ్ల మీద వేయించుకుంటారా ఫోటోలు? చచ్చిపోయిన వాళ్ళు కదా, సమాధి కట్టించుకునేటప్పుడు అక్కడ ఫోటో వేసుకుంటారు. లేదంటే చాలా మంది ఫోటోలు కూడా వేసుకోవట్ల, పేర్లు వరకే చెక్కించుకుంటున్నారు. మరి మా నోడుకున్న పిచ్చికి, పబ్లిసిటీ పిచ్చికి 770 కోట్లు అంట. ఎవడబ్బా సొమ్ము అది? తన సొంత సొమ్ము అయితే కాదు కదా. జనాలు కష్టపడుతున్నారు, జనాల దగ్గర నుంచి దోచుకుంటాను సొమ్ము అదంతా. అందుకని విచ్చలవిడి ఖర్చు పెట్టేస్తున్నాడు. అవినీతి సొమ్మే కదా. అందుకనే తనకి అసలు చెప్తున్నాను కదండి, దోచుకున్నది దాచుకోవడం, ఈ 2 తప్పితే ఇంకేం రాదు మనిషికి. జగన్మోహన్ రెడ్డికి ఎవరిని ఎలా పీడించుకు తినాలనేది బాగా తెలుసు, కానీ పరిపాలించడం మాత్రం రాదు. ఆ ఒక్క క్వశ్చన్ అడగమాకండి, పరిపాలన అంటే ఏంటని మాత్రం అడగొద్దు. కానీ ప్రతిపక్షంలో ఉండి మేము బయటకు వచ్చేయంటే మాకు డెమోక్రసీ కావాలి, మాకు న్యాయం కావాలి, ఈ అరాచక పాలన నుంచి తప్పించుకోవాలి. 2 నెలలకే చూపిస్తాడనమాట. 5 ఏళ్లు భరించామరా నాయన నిన్ను, మీ ప్రభుత్వాన్ని, మీ కార్యకర్తల్ని, మీ అరాచకపు ఎమ్మెల్యేలని, మీరు చేసే దాష్టీకాన్ని మేము 5 ఏళ్లు భరించాము. 5 ఏళ్లు భరించినందుకు మేమెంత రోడ్ల మీదకి రావాలి? ఆడోళ్ళని కూడా లేకుండా అమ్మ అలీ బూతులు తిట్టించావే మీ సోషల్ మీడియా సభ్యుల చేత. ఇవాళ ఎక్కడికి పోయారు వాళ్ళంతా? గొళ్ళ దగ్గర ఎక్కడో మారుభాషల్లో బతుకుతున్నారంట మీ అనుచరులు అందరూ కూడాను. అందరూ దొరుకుతారు నాయన, అందరూ దొరుకుతారు. నీ అవినీతి బతుకంతా బయట పెట్టి నిన్ను లోపలికి తొయ్యకపోతే ఇవాళ అక్కడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదు, గుర్తుపెట్టుకో చెప్తున్నా. మరి ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఎందుకు భయపడుతున్నారు బయటికి రావడానికి? దొరికిపోతారు కదా. టీడీపీలో ఉన్నాడు, ఉంటే కనీసం గౌరవం ఉండేది. ఆ గౌరవం పోగొట్టుకున్నాడు. పోనీ పార్టీ మారాడు అనుకుందాము, నోరు మూసుకొని కూర్చోవాలిగా. అన్నం పెట్టిన ఇంటినే అదేమంటారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు బాబు గారు వాళ్ళ ఆవిడ్ని, ఇంట్లో ఆడవాళ్ళని కూడా మీరు దూషించే స్థాయికి దిగజారిపోయాడు. మరి వల్లభనేని వంశీ ఎలా వదిలిపెడతారు? లోకేష్ బాబు గారు వాళ్ళ అమ్మని అన్నప్పుడు ఒక తల్లిని అంటే ఎలా వదిలిపెడతారు? నీ అమ్మ అనే మాట అంటేనే మీకు కాలిపోద్ది కదా. భారతీ రెడ్డిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు కాలిపోద్ది కదా. మరి అలాంటిది వాళ్ళ అమ్మని అసెంబ్లీ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, వల్లభనేని వంశీ మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్టు కారుకూతలు మాట్లాడితే ఎందుకు వదిలిపెడతారు? అంతకు ముందు చేసిన అవినీతులు కూడా బయటకు వచ్చేస్తాయి వల్లభనేని వంశీకి. కొడతారనమాట కనిపిస్తే. అందుకే దాక్కున్నాడు. నిన్న ఈ అన్నయ్య గడి పని అయిపోయింది, దాక్కున్నాడు. గుడివాడి గాండుగాడు ఎడిపోయాడో తెలియదు. వాడికి రేపు పొద్దున ఉంది బడిత పూజ. తర్వాత అంబటి రాంబాబుకు ఉంటది ఇంకొక పూజ. రోజత్త, చిడతల రజని, కోడిగుడ్లు మీద ఈకలు ఇరుక్కునేవాడు, ఆ నోటిపారుదల మంత్రి అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్, ప్రతి ఒక్కడి చిట్టా బయటకు వస్తుంది. మీ అనుచరులు, మీ కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కళ్ళకి కూడాను భజన, మామూలు భజన ఉండదు. మీకు బయటకు కూడా చెప్పుకోలేని భజన చేస్తారు మీకు. మరి చంద్రబాబు గారు ఇంటి మీదకి రావడానికి ధైర్యంగా వచ్చారు కదా, మరి ప్రభుత్వం పోతే ఎందుకు రాలేకపోతున్నారు ఈ బ్యాచ్ మొత్తం? వాళ్ళకి ఎప్పుడైనా జనాల కోసం చేయాలనే ఆలోచన ఉంటే కదా. చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేస్తేనో, ఆయన మీద దుష్ప్రచారం చేస్తేనో వీళ్ళు బతికేయచ్చు అని చెప్పి ఫీల్ అయ్యారు. అసలు ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఏ రోజైనా ఉంటే ఇవాళ నిజంగా పాపం కనీసం ఒక 60 సీట్లన్నా వచ్చేవేమో. ఒక్క మంచి పని కూడా నువ్వు చేయలేదు కాబట్టి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. సో అతనికి మంచి చేయాలన్న ఆలోచన, ప్రజల పరిపాలన అంటే ఏంటి, వాట్ ఈస్ డెమోక్రసీ, వాట్ వీ కెన్ డూ ఫర్ ద పీపుల్, వాట్ వీ కెన్ సర్వ్ ఫర్ ద పీపుల్ అనే మాట ఇవన్నీ తెలియదు. జనాల దగ్గర నుంచి ఎలా దోచుకోవాలి, నేను ఎలా లాక్కోవాలి, మద్యం రేట్లు ఎట్లా పెంచాలి, ఇసుక మాఫియా ఎట్లా చేసుకోవాలి, ఇట్లాంటి అడగండి చెప్తాడు. సో ధైర్యంగా జనాల్లోకి అయితే రాడు జగన్మోహన్ రెడ్డి, వచ్చే ధైర్యం కూడా చేయడు.
సీఎం గా ఉన్నప్పుడే రాలేదయ్యా బాబు, పరదాలు కట్టుకొని తిరిగాడు అనమాట. ఇప్పుడు ఎందుకు వస్తాడు? పరదాలు లేవు, సెక్యూరిటీ తక్కువ ఉంది, సొంత సెక్యూరిటీ పెట్టుకుంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి, దోచుకుందంతా వెళ్ళిపోద్ది బయటికి, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? సో జనాల్లోకి మాత్రం చచ్చిన రాడు. మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే జగన్ అన్న అనే పేర్లు చాలా పెట్టుకున్నాడు కదా జగన్ అన్న, ఇవన్నీ తీసేసి కొంత ప్రముఖుల పేర్లు పెట్టారు కదా, దాన్ని ఎలా చూస్తారు? ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. రేపొద్దున ఫ్యూచర్ లో మేం కానివ్వండి, మనం కానివ్వండి, రేపు ఫ్యూచర్ కిడ్స్ కానివ్వండి, ఇలాంటివి చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది అనమాట. జగనన్న జగనన్న నువ్వేం చేసావయ్యా బాబు జనాల కోసం, నీ పేరు నామస్మరణం చేసుకోవడానికి? సెల్ఫ్ డబ్బా, ఈ భజనతోనే చచ్చిపోయావు, సంగన అయిపోయావు నువ్వు. నీ జనాలు, నీ చుట్టుపక్కల ఉన్న నీ సలహాదారుడు ఈ భజన చేసుకోమని చెప్తేనే పోయింది అనమాట నీది అంతా కూడాను. జగనన్న అవన్నీ కాదండి. పోనీ అతను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న పేరన్నా పెట్టుకోవచ్చుగా. పోనీ ఎంతో గొప్ప మంచి పని చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా దూషించి మాట్లాడలేదు, వాళ్ళ నాన్న కూడా ఏ రోజు దూషించి మాట్లాడలేదు. నువ్వు వచ్చినాకే కదా ఇట్లాంటి నీచపు పాలిటిక్స్ అనేవి బయటకు వచ్చినాయి కూడాను. మీ నాన్నగారు ప్రభుత్వంలో లేవు కదా, మీ నాన్న కొద్దిగా గొప్ప మంచి పని చేశాడు, మీ నాన్న పేర్లు పెట్టుకోవచ్చు కదా. మీ నాన్న పేరు పెట్టుకోకుండా నువ్వు నీ పేరే ఎందుకు? రేపు పొద్దున కర్మగాలు మళ్ళీ జనాలు ఇస్తే రేపు పొద్దున ఆవిడ పేరు పెడతాడు, జగనన్న అని పెట్టాడు. ఎందుకంటే అయిపోయింది కదా, ఓల్డ్ ట్రెండ్ అయిపోయింది కాబట్టి. భారతమ్మ మధ్యాహ్న భోజనం, భారతమ్మ ఆణిముత్యాలు. ఏం ఆణిముత్యాలు ఇచ్చాడండి బాబు? ఎవరు చదువుకునే పిల్లలకి ఏమైనా ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చాడా? స్కాలర్షిప్లు ఏమైనా ఇచ్చాడా? పోనీ ఫారెన్ వెళ్ళి చదువుకునే వాళ్ళకి మన ఫండ్స్ ఇచ్చాడా, ప్రొవైడ్ చేశాడా? ఏం ఇవ్వలేదు కదా. జస్ట్ ఊరికనే పబ్లిసిటీ షోకేస్ అన్నమాట. జగనన్న ఆణిముత్యాలు, అక్కడ ఆణిముత్యాలు తీసేస్తే జగనన్న కనిపిస్తాడు, అవునా కదా. ఇంటికి కూడా ఫోటోలు వేయించాడు. ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ ఎవరు కనిపిస్తాడు? జగన్ అన్న. ఓకేనా? రోజుకి 100 సార్లు తలుచుకోవాలన్నమాట ఈ మనిషిని. తలుచుకుంటే జనాలు నన్ను గుర్తుపెట్టేసుకుంటారు, నెక్స్ట్ టైం నన్ను సీఎం చేస్తారని చెప్పి పిచ్చి భ్రమలో బతికేసాడు. కానీ డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం కానివ్వండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్య సంబంధించినవి, విదేశీ విద్యకు సంబంధించినవి కానివ్వండి, మరి అబ్దుల్ కలాం గారికి సంబంధించినవి కానీ చాలా మంచిగా ఉన్నాయండి. ఇవన్నీ కూడాను చెప్పుకోదగినవి కూడా, గర్వంగా కూడా ఉంటుంది మన దేశానికి, మన రాష్ట్రానికి కూడా. ఇలాంటి మంచి పనులే ఎప్పుడు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా భజన కార్యక్రమాలు అయితే చేయరు. మేడం, నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం వెళ్ళారు కదా, సింపుల్ సిటీగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా పదాలు లేకుండా వెళ్ళారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజల మనిషి కాబట్టి ప్రజల్లోకి వెళ్తాడు, ప్రజల కోసం కాకుండా ప్రజల్ని దోచుకునే మనిషి కాబట్టి పరదాలతోనే వెళ్తాడు. ఇక్కడే మనకి వేరియేషన్ కనిపించింది అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడాను ప్రజలకి దగ్గరగా ఉన్నారు, ప్రజలతోనే ఉన్నారు, ప్రజల కోసమే ఉన్నారు. అర్థమైందా? 3 పాయింట్స్ ఉన్నాయన్నమాట. దానికి ప్రజల దగ్గర దోచుకోవడానికి, ప్రజల నుంచి తప్పించుకొని తిరగడానికి చాలా తేడా ఉంటది. సో అందుకని అతనికి భయంతో పరదాలు కట్టుకొని వస్తాడనమాట. బాబు గారికి ఏం అవసరం? తిరుపతి అలిపిరి దగ్గర ఆయన మీద దాడి జరిగినప్పుడు కూడా ఆయన జంగల భయపడకుండా ఆయన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ జనాల్లోకి వచ్చిన మనిషి ఆయన. ఆయనకి అలాంటి వాటి నుంచి తప్పించుకుని వచ్చిన మనిషి కదా. సో ఆయన ఏంటంటే ఎంత సింప్లిసిటీకి కట్టుబడినాడు. ఆయనకి ఏ హంగులు ఆర్భటాలు అవసరం లేదండి. ఒకటే చెప్పనా, ఇంకొకటి ఒక్క మాటలో, అన్ని ఉన్న ఇస్తరాకంట అణిగి మనిగి ఉంటదంట, ఏమీ లేని ఇస్తరాకంట ఎగిరెగిరి పడిద్దంట. ఈ ఒక్క సామెతలోనే ఉంది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఏంటో. సింప్లిసిటీకి మారు పేరే చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. ప్రజలు మీకు ఏది ఉన్నా, ఏ డిస్టర్బెన్సెస్ ఉన్నా, మీకు ఎటువంటి బాధలున్నా ఫ్రీగా వచ్చి మీరు లోకేష్ గారికి కానివ్వండి, బాబు గారికి కానివ్వండి, మీరు చెప్పుకునే మీకు అంత ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. మిమ్మల్ని ఎవరు ఆపేదానికి కూడా ఇక్కడ ఉండరు అనమాట. పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రి. ఇప్పుడు మొన్న కూడా చెప్పారు బాబు గారు, మాకు రెడ్ కార్పెట్లు కూడా వేయొద్దు, నా కాళ్ళకి ఎవరైనా నమస్కారం చేస్తే నేనే మీకు తిరిగి చేస్తా అన్నారు. అది ఆయన సంస్కారం. నా కాళ్ళు మొక్కే ప్రజానాయకులు అనే వాళ్ళకి, అసలు నాయకులు అనే వాళ్ళకి కాళ్ళు మొక్కే ఇది పెట్టొద్దు అన్నారు ఆయన. ఇంట్లో తల్లిదండ్రులకు మొక్కండి, వాళ్ళు మీకు జన్మనిచ్చారు కాబట్టి. చదువుకునే గురువులకు మొక్కండి, వాళ్ళు మీకు చదువు చెప్తున్నారు కాబట్టి. అలా ఆయన చెప్పుకొచ్చారు. ఇట్స్ అ సింప్లిసిటీ. ఆయన మారు పేరండి. అసలు ఒక మాటలో చెప్పాలంటే ది బెస్ట్ సీఎం అనమాట. వరల్డ్ లోనే బెస్ట్ సీఎం చెప్పాలంటే. మేడం, విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ లోకి వచ్చేసి ఆరోగ్యశ్రీ పథకం అనేది తీసేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా, మరి నిజంగానే తీసేస్తున్నారా? ఎందుకు తీస్తారండి? వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఆరోగ్యశ్రీ పథకం గురించి అసలు ఒక్క కేసుని సాల్వ్ చేశారనేది కూడా చెప్తానికి కూడా లేవన్నమాట. ఆరోగ్యశ్రీ మీద వాళ్ళు ఏమీ కూడాను చేసి పెట్టింది లేదు మనకి. సో వాళ్ళు చేసిన తప్పుని మన మీద రుద్దాలనుకుంటే ఎట్లా? ఎక్కడన్నా బాబు గారు బహిరంగంగా చెప్పారా ఆరోగ్యశ్రీ మేము రద్దు చేస్తున్నామని? మీకేమన్నా ప్రజల కోసం ఎంత మంచి చేయాలన్నా ముందుకొచ్చే వ్యక్తి ఆయన, ఎంత కష్టానైనా తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన మీద మీరు ఇలాంటి అభియోగాలు, దుష్ప్రచారాలు చేయడం అనేది ఇవన్నీ తీసేసేయండి. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకున్నా కూడా ఒక టైం వేస్ట్ మనకి. ఇంకొకటి అంబులెన్స్లు పెట్టారు. మరి హెల్త్ మినిస్టరేగా ఆవిడ
ఆ అంబులెన్స్ పెట్టినప్పుడు గిరిజనులు ఇప్పుడు లేడీస్ ఒక లేడీగా ఉన్నావు నువ్వు లేడీకి ఎంతమంది లేడీస్ కి గిరిజన ప్రాంతాల్లో కానీ అట్టడుగున ప్రాంతాల్లో కానీ ఎంతమందికి అక్కడ కనీసం ట్రాన్స్పోర్టేషన్ లేదు. డెలివరీ టైముల్లో ఎంతమంది చనిపోలేదు. ఇటువంటివి ఉన్నాయి కదా, వీటి గురించి మాట్లాడమా విడుదల రజని బయటకు వచ్చి మీ గత 5 ఏళ్లలో జరిగిన వాటిల్లో ఇంతమందిని మేము కాపాడాము, ఇన్ని ప్లేసెస్ కి గిరిజన ప్రాంతాల్లో ఇన్నిటికి మేము అంబులెన్స్లు ఇచ్చాము, వాళ్ళకి ఇన్ని నిధులు ఇచ్చాము హాస్పిటల్స్ కోసం అని చెప్పేసేసి, వాళ్ళకి లేకపోతే వాళ్ళకి లోకల్ గానే మేము హెల్త్ క్యాంపులు పెట్టాము. ఇలాంటి ఏమన్నా ఉంటే బయటకు వచ్చి మాట్లాడు కొద్దిగా. ఇట్లాంటివన్నీ దుష్ప్రచారాలు చేసే వాటి గురించి అసలు మాట్లాడుకోవడం కూడా ఒక టైం వేస్ట్.